ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న వాలంటీర్ల సేవలు నిలుపుదల చేయటం దుర్మార్గమన్నారు అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డి. వాలంటీర్లపై చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈసీకి తప్పుడు ఫిర్యాదులు చేయించిన చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఇంత ప్రజాస్వామ్యయుతంగా పెన్షన్లు కులాలు మతాలు వర్గాలు పార్టీలు చూడకుండా ఇంటింటికి వెళ్ళి మానవతా దృక్పథంతో చేస్తున్న సేవలను ఆపించడం డెమోక్రసీ ఏ విధంగా అవుతుందో వాళ్ళు అర్థం చేసుకోవాలా. వీళ్ళ కుట్రల్ని ఈరోజు ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు వృద్ధులు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పెన్షన్లు అందుకునేటువంటి విధానాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి ఈరోజు ఎన్నికల కమిషన్ని కోర్టులను వినియోగించుకున్నట్టు తెలుగుదేశం పార్టీ వల్ల దీన్ని ప్రజలందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఎన్నికల కమిషన్ పునరాలోచించాలా. రేపటి నుంచి వెంటనే వాలంటీర్ల ద్వారానే ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా ఇచ్చే ఏర్పాటు చేయాల్సిందిగా ఈరోజు కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇట్లాంటివన్నీ కూడా నిర్ణయాలు చేసి ఆ విధంగా ప్రజలకు వ్యతిరేకంగా కావద్దని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తారు. వాలంటీరీ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకునొచ్చి వారి ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటే వారిని సంఘ విద్రోహ శక్తులుగా అభివర్ణించడం దారుణం అన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో అవ్వాతాతల కష్టాలు దూరమైతే అది చూసి చంద్రబాబు ఊర్వలేకపోతున్నారని మండిపడ్డారు. పేదలకు ఎవరి పాలనలో మేలు జరిగిందో ప్రజలకు అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద అసూయ ఉంది. మరి కొంతమంది దీన్ని వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పటికి వాలంటీర్లను ఒక దోషులుగా మరి సంఘ విద్రోహ శక్తులుగా చూస్తూ ఉన్నారు. వీరి మీద ఎక్కడన్నా వాలంటీరు ప్రభుత్వానికి పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అన్నటువంటి భయాందోళన కలిగి ఈ రోజున ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయటం, మరి ఎలక్షన్ కమిషన్ స్పందించి మరి వాలంటీర్లను దూరంగా ఉంచటం ఈ రోజున సామాన్య ప్రజానీకం ఎందుకనంటే ఇది అర్థం చేసుకోగలరు. ఇలాంటి దుశ్చర్యలు రేపు పొద్దున్న ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తగినటువంటి గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే ఈ రోజున వాలంటీర్లు వారు పనితీరు చూసి ప్రజలు మెప్పు పొందుతూ ఉన్నారు, ప్రజలు గౌరవిస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యవస్థ రావాలని అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే వారి మీద విషం కక్కుతూ ఉన్నారు ఈ కూటమి నాయకులందరూ కూడా. వాలంటీర్ వ్యవస్థపై విష ప్రచారం చేస్తున్న నిమ్మగడ్డ ప్రసాదరావు ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు ఇచ్చాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ. ఒక పార్టీకి కోము కాస్తూ ఈసీకి లేఖ రాసిన నిమ్మగడ్డకు చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. అవాతాతలకు ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు కుట్రలు దారుణమన్నారు. ఎన్నో మాటలన్నారు, మోట్లు మోసే పని అని అన్నారు. అలా కాకుండా మరి చాలా వివిధ రకాలుగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, టెర్రరిస్టులని చాలా రకాలుగా వాళ్ళని చాలా అవమానపరిచారు. మరి మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన ఎప్పుడు కూడా ఆయన చెప్పిన మాటే వింటూ ఆయనకు అనుసంధానంగానే ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన రిటైర్ అయిపోయినప్పటికీ కూడా వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళ మీద వివిధ రకాలుగా ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. మరి ఈరోజు మేము కొరలంలోని ఈరోజు మేము ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్క అవ్వ తాత హ్యాండిక్యాప్డ్ పీపుల్ చాలా మంది బాధపడుతున్నారు. మేము వెళ్ళలేని స్థితి, మేము లెగలేని స్థితి, మాకు ఎలా వస్తుంది పెన్షన్, ఈ రోజు రాలేదు అని చెప్పి అందరూ కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి.